మరో బ్రేకింగ్ అంటుంది మనకి. హుండీ లెక్కింపులో సిబ్బంది బంగారం అపహరించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో ఈ ఘటన జరిగింది. బంగారం దారి మళ్లించేందుకు ప్రయత్నించగా ట్రస్ట్ బోర్డు సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అసలైన బంగారం ప్లేస్ లో రోల్డ్ గోల్డ్ పెట్టే ప్రయత్నం చేయగా గుర్తించారు. 1.25 లక్షల విలువైన రోల్డ్ గోల్డ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ ఘటనపై దుర్గమ్మ ఆలయ ఈవో సీనా నాయక్ సీరియస్ అయ్యారు. బాధ్యులకు మెమోలు జారీ చేశారు. ఈ ఘటనపై 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, మొత్తానికి చూస్తున్నాం మనం హుండీ లెక్కింపులో అయితే సిబ్బంది చేతివాటం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం చూపించినట్టుగా వెలుగులోకి వచ్చింది. హుండీ లెక్కింపులో బంగారం దారి మళ్లించే ప్రయత్నం చేయగా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కేసుకు సంబంధించి 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పెట్టే ప్రయత్నం చేస్తూ దీనికి సంబంధించి వస్తువులకు సంబంధించి రోల్డ్ గోల్డ్ బంగారు వస్తువులను స్వాధీనం చేసుకుని అక్కడ ఏదైతే ఘటన జరిగిన సమయంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఈవో సీనా నాయక్ చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యులపైన మెమోలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిలో తరచూ ఇటువంటి వివాదాలు అలాగే వార్తలు వస్తున్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, దట్టు హుండీ లెక్కింపు సమయంలో ఇలాంటి చేతివాటం చూపించే వారికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని సీరియస్ గా ఆర్డర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 1 టౌన్ విచారణ చేపడుతూ ఉన్నారు. అలాగే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని ఇంకా ఎవరైనా ఇటువంటివి చేపడుతున్నారా అనేవి కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరికీ కూడా మెమో అయితే ఇప్పటికి ఇవ్వడం జరిగింది. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇట్లాగా ఇంతకుముందు ఎప్పుడైనా చేస్తారా అనే విచారణ కూడా కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.